Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్తో మోడీకి పూర్తిగా చెడినట్లేనా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్కు మధ్య ఉన్న అవినాభావ సంబంధాల గురించి తెలిసిందే. మోడీకి జగన్ దత్తపుత్రుడు అంటూ గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలా గత 5 ఏళ్లు కూడా మోడీతో ఎనలేని బంధాన్ని జగన్ పెనవేసుకున్నారు. ఆయన కోరిన రాజ్యసభ సీటును ఇచ్చారు. మోడీ కూడా జగన్ అడిగినన్ని అప్పులిప్పించారు. ఇదిలా ఉంటే తాజాగా జగన్తో మోడీ దాదాపు కటీఫ్ చేసుకున్నారా అనే చర్చ సాగుతోంది. దీనికి కారణం తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న ఆపరేషన్ సింధూర్ అద్దం పట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అఖిలపక్ష పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను ఎంపిక చేసి బృందాలను రెడీ చేశారు. ఈ బృందాలలో బీజేపీని వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి, తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నుంచి కూడా సభ్యులను ఎంపిక చేశారు. కానీ ఎటొచ్చి వైసీపీ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడంతో జగన్తో మోడీ ఇక కటీఫ్ చెప్పేసినట్లేనా అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఎంపిక చేసిన కమిటీల వెనుక ప్రధాని మోడీనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పార్టీలతోనూ ఆయా పార్టీల చీఫ్లతోనూ సంబంధం లేకుండా మోడీ తనకు అనుకూలంగా ఉండేవారిని ఎంపిక చేసుకుని ఈ బృందాలలో నియమించారు. అలాంటి బృందాలలో వైసీపీ నుంచి ఒక్కరు కూడా లేకపోవడంతో అనేక అనుమానాలకు దారితీస్తుంది. వైసీపీకి ప్రస్తుతం లోక్సభలో 4 ఎంపీలు, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వీరిలో ఒక్కరికి ప్రధాని మోడీ ప్రాధాన్యం ఇవ్వలేదంటే వైసీపీ అధినేత జగన్ను దాదాపు పక్కన పెట్టేసినట్టే కదా అంటున్నారు టీడీపీ నాయకులు కూడా. ఇక టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, అమలాపురం ఎంపీ హరీష్ గంటి ఈ బృందాలలో చోటు దక్కించుకున్నారు.